A pleasant good morning everyone. So welcome back to our channel and as well as our class. So today in this session we are going to mainly discuss about one of the important atmospheric concepts, that is about the classification of winds. Okay. So today we are going to give some special importance especially to one of the important atmospheric factor, that is about the classification of winds. అసలు winds లో ఉన్నటువంటి రకాలు ఏంటి, అసలు జనరల్గా వీటిని winds మన తెలుగులో వాయు అంటే మనకి జనరల్గా పవనాలు అని చెప్తూ ఉంటాం, అంటే గాలులు, అంటే వీచే గాలులు లేదా పవనాలు అని చెప్తూ ఉంటాం. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండ్స్ అండ్ అవి ఎక్కడి నుంచి ఎక్కడికి బ్లో అవుతాయి, సో వాటి పేర్లు ఏంటి, అలాగే వాటిలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఏంటి. సో నౌ వీఆర్ గోయింగ్ టు మెయిన్లీ ఫోకస్ ఆన్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ విండ్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ వీ షల్ ఎంటర్ ఇంటు ద సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ, జనరల్గా ఇప్పుడు మనం చెప్పుకుంటూ వెళ్తే ద విండ్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ మెయిన్లీ 3 parts. సో మనం జనరల్గా క్లాసిఫికేషన్ ఆఫ్ విండ్స్లో మనకి విండ్స్ అన్న మనకి జనరల్గా 3 types ఉంటాయి. సో ద ఫస్ట్ వన్ ఈజ్ అబౌట్ ద మనం ప్లానెటరీ విండ్స్ అని చెప్తాం. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ప్లానెటరీ విండ్స్. ఓకే, అండ్ సెకండ్ వన్కి వచ్చేటప్పటికి సీజనల్ విండ్. ఓకే, సో ప్లానెటరీ విండ్, సీజనల్ విండ్, అండ్ థర్డ్ వన్కి వచ్చేటప్పటికి మనకి లోకల్ విండ్స్ అని చెప్తూ ఉంటాం. సో జనరల్గా దిస్ ఇస్ ద 3 types ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ విండ్స్. వన్ ఈజ్ ప్లానెటరీ విండ్, సీజనల్ విండ్ అండ్ లోకల్ విండ్. సో అయితే వీటి యొక్క డెఫినేషన్స్ ఏంటి అని మనం ఇప్పుడు చూసుకుంటే జనరల్గా ఈ ప్లానెటరీ విండ్, సీజనల్ విండ్ అండ్ లోకల్ విండ్స్ అనే మెయిన్ 3 types ఆఫ్ క్లాసిఫికేషన్. అండ్ అగైన్ దీస్ ఆర్ సబ్ డివైడెడ్ ఇంటూ 3 types. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ప్లానెటరీ విండ్, సో ప్లానెటరీ విండ్స్లో మళ్ళీ మనకి 3 types ఉంటాయి. సో వన్ ఈజ్ ట్రేడ్ విండ్, అండ్ సెకండ్ వన్ వెస్టర్లీస్, అండ్ థర్డ్ వన్ పోలార్ ఈస్టర్లీస్. సో జనరల్గా ఆ మూడు ఇవ్వండి. సో వన్ ఈజ్ ట్రేడ్ విండ్, సెకండ్ వన్ వెస్టర్లీస్, అండ్ థర్డ్ వన్ పోలార్ ఈస్టర్లీస్. ఓకే, సో ఈ మూడు కూడా కలిపి మనం ప్లానెటరీ విండ్స్ అని చెప్తూ ఉంటాం. ఓకే, గట్ ఇట్ అనండి. సో మెయిన్గా అయితే మనకి 3 types ఏంటి, సో ప్లానెటరీ విండ్, సీజనల్ విండ్, లోకల్ విండ్. సో వీటిని మన తెలుగులో లేదా దీన్ని మనం జనరల్గా ఒక కోడ్ ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చండి. పిఎస్ఎల్ అని చెప్తాం, ప్లానెటరీ, సీజనల్ అండ్ లోకల్. పిఎస్ఎల్ కోడ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఓకే, సో ప్లానెటరీ విండ్స్ అగైన్ ఇట్ ఈస్ సబ్ డివైడెడ్ ఇంటూ 3 types లైక్ ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్ అండ్ పోలార్ ఈస్టర్లీస్. అలాగే సెకండ్ వన్ వచ్చేటప్పటికి సీజనల్ విండ్స్. సో జనరల్గా మన సీజనల్ విండ్స్ అంటే మనం జనరల్గా దీస్ విండ్స్ ఆర్ మెయిన్లీ కాజింగ్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ద సీజన్స్. అంటే సీజనల్ ఇన్ క్యారెక్టర్ అని చెప్తూ ఉంటాం. అంటే సీజన్లో తేడా రావడం వల్ల, సీజన్స్లో వేరియేషన్స్ రావడం వల్ల మనకి వీచే గాలులను మనం సీజనల్ విండ్స్ అంటాం. సో యూ కెన్ సే దట్ దీస్ విండ్స్ ఆర్ సీజనల్ ఇన్ క్యారెక్టర్, అంటే అకార్డింగ్ టు ద సీజన్ వైజ్ దే విల్ బ్లో. సో వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం మాన్సూన్ విండ్స్ అని చెప్తూ ఉంటాం. సో జనరల్గా మనం మాన్సూన్స్ అంటే ఋతుపవనాలు అని చెప్తాం, అవునా కదా. సో మాన్సూన్స్ అంటే మనకి ఋతుపవనాలు. అలా మన ఇండియాలో దెర్ ఆర్ 2 types ఆఫ్ మాన్సూన్స్. మెయిన్లీ దెర్ ఆర్ 2 types. సో మనకు ఉన్నటువంటి మాన్సూన్ బ్రాంచెస్లో 2 types. వన్ ఈజ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ సెకండ్ వన్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. సో ఈ రెండింటిని కలిపి మనం బ్రాంచెస్ ఆఫ్ మాన్సూన్ అంటాం. సో అందులో మనకి ఫస్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ సెకండ్ వన్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ని మనం నైరుతి ఋతుపవనాలు అని చెప్తాము. అలాగే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఈశాన్య ఋతుపవనాలు. సో ఈ రెండింటి వల్ల మనకి భారతదేశంలో ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది. మళ్ళీ ఈ రెండిట్లో అంటే సౌత్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఎక్కువగా అంటే మేజర్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది మనకి సౌత్ వెస్ట్ ద్వారానే వస్తుందండి. అంటే ఐ మీన్ నైరుతి ఋతుపవనాల వల్ల వస్తూ ఉంటుంది. ఓకే, అంటే దాన్ని జనరల్గా చెప్పాలంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి జూన్లో స్టార్ట్ అవుతుంది. సో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ ఈవెన్ అప్ టు అక్టోబర్ వరకు మనకి మ్యాక్సిమం ఇండియాలో రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా రికార్డ్ చేసే మాన్సూన్ మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్. అలాగే దాన్ని మళ్ళీ రిట్రీట్ అయ్యి నార్త్ ఈస్ట్ కానీ తిరిగి వస్తుంది. సో ఈ రెండింటి వల్ల మనకి భారతదేశంలో మనకి వర్షాలను పడుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ దీస్ మాన్సూన్ సీజనల్ విండ్స్. సో సింపుల్గా చెప్పాలంటే సీజనల్ విండ్స్ అంటే ద విండ్స్ దట్ బ్లో డ్యూ టు ద సీజనల్ చేంజెస్ లేదా సీజనల్ ఇన్ క్యారెక్టర్ అని కూడా చెప్పొచ్చు. సో వాటిని మనం సీజనల్ విండ్స్ అంటాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ నథింగ్ బట్ మాన్సూన్ విండ్స్. సో నిజం చెప్పాలంటే మాన్సూన్ అంటే మన తెలుగులో ఋతుపవనాలు అని అర్థం అండి. సో జనరల్గా ఈ వర్డ్ మాన్సూన్ అన్న వర్డ్ మనకి ఇది జనరల్గా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది కాదండి. మనం ఇంగ్లీష్లో మాన్సూన్ అని పిలుస్తున్నాం, బట్ యాక్చువల్గా ఈ మాన్సూన్ యొక్క బర్త్ అరబిక్ లాంగ్వేజ్. ఈ వర్డ్ మాన్సూన్ అని ఏదైతే ఉందో దాన్ని మనం అరబిక్ లాంగ్వేజ్ నుంచి తీసుకోవడం జరిగింది. అది ఇక్కడ నేను రాసాను చూడండి. ద వర్డ్ మాన్సూన్ ఇక్కడ కనబడుతుంది కదండి. సో ద వర్డ్ మాన్సూన్ ఇట్ హ్యాస్ బీన్ డెరైవ్డ్ ఫ్రమ్ ద అరబిక్ లాంగ్వేజ్. అరబిక్ లాంగ్వేజ్ లో మాన్సూన్ అంటే మౌసమ్, అంటే ఒక సీజన్, కాలము అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకున్నాం, సౌత్ వెస్ట్ ఒక కాలం ఉంటుంది, నార్త్ ఈస్ట్ ఒక కాలం ఉంటుంది అనగా. అలాగే డ్యూ టు ద చేంజ్ ఇన్ ద సీజన్స్ బట్టి మనకి ఆ విండ్స్ బ్లో అవుతాయి. ఆ విండ్స్ బ్లో అవుతూ మనకి రెయిన్ఫాల్ తీసుకొస్తాయి కాబట్టి వాటిని మనం మాన్సూన్ విండ్స్ అంటాం. మీన్స్ ద విండ్స్ దట్ బ్లో అకార్డింగ్ టు ద సీజనల్ చేంజెస్ ఇన్ క్యారెక్టర్స్ అండ్
and because of that blowing winds the rainfall is going to be occurred in our most of the regions of the country. Got it or not? So the word monsoon has been derived from Arabic language, and according to Arabic language monsoon means mausam, M-A-U-S-A-M. Got it or not? So then మనం మౌసం అంటాం. సో దిస్ ఇస్ అబౌట్ ద సీజనల్ విండ్స్. సో సీజనల్ విండ్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ మాన్సూన్ విండ్స్ అని. వాట్ ఇట్ అను. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్కి వచ్చేటప్పటికి లోకల్ విండ్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లోకల్ విండ్స్ అంటే ఏదైనా ఒక ప్రాంతం లేదా ఒక దేశంలో కానీ ఆ లోకల్ అట్మాస్ఫిరిక్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయండి. అంటే అట్మాస్ఫిరిక్ వేరియబుల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా టెంపరేచర్ కానీ, హ్యూమిడిటీ కానీ, రెయిన్ఫాల్ కానీ, విండ్ కానీ, ప్రెషర్ కానీ, సో వీటిని మనం అట్మాస్ఫిరిక్ వేరియబుల్స్ అంటాం. ఎందుకంటే అట్మాస్ఫిరిక్ వేరియబుల్స్ అని ఎందుకు అంటామంటే అవి ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గా ఒక వాల్యూ మెయింటైన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ తీసుకుంటే ఇవాళ ఉన్న టెంపరేచర్ రేపు ఉండదు. ఎందుకంటే అవి కాన్స్టెంట్గా ఉండవు కాబట్టి వేరియబుల్స్ అన్నాం. ఎందులో వేరియబుల్స్ అంటే అట్మాస్ఫిరిక్ వేరియబుల్స్ అన్నాం. సో వాటిల్లో కనుక ఒక ఏరియాలో వాటిల్లో కనుక మార్పు వస్తే అంటే వేటిలో అంటే అట్మాస్ఫిరిక్ వేరియబుల్స్ లైక్ టెంపరేచర్, విండ్, ప్రెసిపిటేషన్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, వాటర్ వేపర్, ఇటువంటి వాటిలో కనుక మనకి డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ వేరియేషన్స్ వచ్చినప్పుడు వీచే గాలులను మనం లోకల్ విండ్స్ అంటాము. ఓకే, ద విండ్స్ దట్ బ్లో డ్యూ టు ద వేరియేషన్స్ ఇన్ ద లోకల్ ఫ్యాక్టర్స్ లేదా లోకల్ వేరియేషన్స్ వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ ద్వారా వచ్చే విండ్స్ ని మనం లోకల్ విండ్స్ అని చెప్తాం. ఓకే, సో అగైన్ దిస్ లోకల్ విండ్స్ ఆర్ మెయిన్లీ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్. వన్ ఈజ్ హాట్ లోకల్ విండ్ అండ్ కోల్డ్ లోకల్ విండ్. వాట్ ఇట్ అన్నాడు. సో జనరల్గా ఇప్పుడు చెప్పుకున్నాం కదా, లోకల్ విండ్స్ అంటే లోకల్లో వచ్చినటువంటి ఫ్యాక్టర్స్లో ఉన్నటువంటి మార్పుల ద్వారా వచ్చినటువంటి వీచే గాలులు లైక్ టెంపరేచర్, విండ్, హ్యూమిడిటీ. ఇక్కడ రాసిన చూడండి, టెంపరేచర్, రెయిన్ఫాల్, విండ్, హ్యూమిడిటీ, TRWH అని రాస్తున్నాయి షార్ట్ కట్స్, అవునా కదా. సో టెంపరేచర్ అవ్వచ్చు, రెయిన్ఫాల్ అవ్వచ్చు, విండ్ అవ్వచ్చు, హ్యూమిడిటీ అవ్వచ్చు, వీటిలో ఏ ఒక్క దానిలో వేరియేషన్ వచ్చినా మనకి ఆ విండ్స్ అన్నీ బ్లో అవుతూ ఉంటాయి. అవి వాటిని మనం లోకల్ విండ్స్ అని చెప్తూ ఉంటాం. అగైన్ దిస్ లోకల్ విండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ హాట్ లోకల్ విండ్ అండ్ కోల్డ్ లోకల్ విండ్ అండ్. సో దేర్ ఆర్ మెయిన్లీ టూ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఫర్ లోకల్ లైక్ హాట్ అండ్ కోల్డ్. అయితే హాట్ లోకల్ విండ్స్ కూడా మళ్ళీ వాటికి కొన్ని పేర్లు ఉన్నాయండి, ఎగ్జాంపుల్స్. సో హాట్ లోకల్ విండ్స్ కొన్ని పేర్లు ఉంటాయి, అవి ఎక్కడ బ్లో అవుతాయి ఏంటి అనేది ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనం చెప్తున్నాం. ఓకే, హాట్ లోకల్ విండ్స్ కూడా కొన్ని పేర్లు ఉంటాయి. ఆ పేర్లు బట్టి అవి ఏ ప్రాంతంలో లేదా ఏ కాంటినెంట్లో ఏ కంట్రీలో బ్లో అవుతాయో కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. Got it? For example, if I take hot local wind, so hot local winds కి ఎగ్జాంపుల్ గా బెస్ట్ టాప్ 2 ఎగ్జాంపుల్స్ మనం చినూక్ అండ్ లూక్ అని తీసుకుంటాం. సో ఇక్కడ దీన్ని బట్టి మనం చెప్తే చినూక్, CHINOOK, ఇక్కడ మీకు కనబడుతుంది చినూక్ అని, అవునా కదా. చినూక్ అండ్ లూ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హాట్ లోకల్ విండ్స్. మనకి ఎక్కువగా కాంపిటేటివ్ లెవెల్లో కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా బిట్ పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అడుగుతూ ఉంటాడు. చినూక్ అండ్ లూ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ లోకల్ విండ్స్ అని అడుగుతాడు. సో చినూక్, లూ అన్నవి హాట్ లోకల్ విండ్స్ పెట్టిన పేర్లు. అయితే ఇవి ఎక్కడ బ్లో అవుతాయో మనం చూడాలి. ఓకే, సో చినూక్ అనేది జనరల్గా మన ఇండియాలో బ్లో అయ్యేది కాదండి. సో ఇది ఎస్పెషల్లీ నార్త్ అమెరికా కాంటినెంట్లో USA అండ్ కెనడాలో బ్లో అయ్యే హాట్ లోకల్ విండ్ మనం చినూక్ అంటాం. సో చినూక్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద హాట్ లోకల్ విండ్. ఎస్పెషల్లీ దీస్ టైప్ ఆఫ్ చినూక్ హాట్ లోకల్ విండ్ ఎస్పెషల్లీ దే విల్ బ్లో ఇన్ ద కాంటినెంట్ ఆఫ్ నార్త్ అమెరికా, ఎస్పెషల్లీ ఇన్ USA అండ్ కెనడా. యూఎస్ఏలోను కెనడాలోను బ్లో అయ్యే హాట్ లోకల్ విండ్ మనం చినూక్ అంటాం. సో పర్ఫెక్ట్గా చెప్పాలంటే చినూక్ అంటే ఒక ట్రైబ్ నేమ్ అని, ట్రైబ్ జాతి. ఓకే, సో దాని యొక్క మీనింగ్ ఏంటంటే స్నో ఈటర్, మంచుని తినేదని అర్థం అండి. ఓకే, అందుకే తినేది కాబట్టి మనం హాట్ లోకల్ విండ్ అంటాం, అంటే కరిగించేస్తుంది తింటుంది కాబట్టి చినూక్ మీన్స్ స్నో ఈటర్ అండ్ ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది ట్రైబ్స్. ఓకే, సో చినూక్ ఎస్పెషల్లీ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు హాట్ లోకల్ విండ్ బ్లోయింగ్ ఇన్ USA అండ్ కెనడా ఆఫ్ నార్త్ అమెరికా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి లూ, LOO, ఇది మన ఇండియాలో బ్లో అవుతుంది. ఓకే, ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హాట్ లోకల్ విండ్ ఎస్పెషల్లీ బ్లో ఇన్ అవర్ కంట్రీ లైక్ ఇండియా అని అడుగుతాడు. ఇండియాలో బ్లో అయ్యే హాట్ లోకల్ విండ్ ఏంటంటే లూ అండి, LOO. ఇది ఎక్కడ బ్లో అవుతుందంటే ఇండియాలో మనకి నార్త్ అండ్ నార్త్ వెస్ట్ పార్ట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ అంటే నార్త్ వెస్ట్ అంటే మనకి వాయువు దిశగా అని చెప్తూ ఉంటాం. సో అది ఎస్పెషల్లీ మనకి పంజాబ్ కానీ, చండీగఢ్ కానీ, అలాగే నెక్స్ట్ రాజస్థాన్ కానీ, ఇటువంటి వాటికి మనం నార్త్ వెస్ట్ ఏరియాస్ అంటూ ఉంటాం. ఈ నార్త్ వెస్ట్ ఇండియాలో కానీ నార్థన్ పార్ట్స్లో కానీ ఈ హాట్ లోకల్ విండ్స్ కనుక బ్లో అయితే ఆ హాట్ లోకల్ విండ్స్ని మనం లూ అని పిలుస్తాం. మన ఇండియాలో హాట్ లోకల్ విండ్స్ని లూ అని పిలుస్తాం. అదే అమెరికా వాళ్ళు అయితే చినూక్ అని పిలుస్తారండి, అంటే ఎస్పెషల్లీ USA అండ్ కెనడా వాళ్ళు. బట్ ఇట్ అన్నాడు. నెక్స్ట్ కమింగ్ టు కోల్డ్ లోకల్ విండ్స్. కోల్డ్ లోకల్ విండ్స్ కూడా మళ్ళీ కొన్ని పేర్లు ఉంటాయి. ఆ పేర్లు బట్టి అవి ఎక్కడెక్కడ పిలుస్తారో చూద్దాం. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే పూనా, ప్యాంపెరో అండ్ మిస్ట్రాల్. ఇక్కడ మీకు కనబడతాయండి. పూనా, PUNA, పూనా,
పాంపెరో PAMPERO పాంపెరో అండ్ మిస్ట్రల్ MISTRAL. సో ఈ మూడు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కోల్డ్ లోకల్ విండ్స్ అండి. పూనా, పాంపెరో అండ్ మిస్ట్రల్ బిలాంగ్స్ టు కోల్డ్ లోకల్ విండ్స్, whereas Chinook and Lu belongs to hot local winds. And Chinook especially blows in USA and Canada. Lu especially blows in India. మరి ఇవి ఎక్కడ బ్లో అవుతాయి? పూనా అండ్ పాంపెరో ఉన్నవి సౌత్ అమెరికా కాంటినెంట్లో బ్లో అవుతాయి. ఓకే, సౌత్ అమెరికాలో బ్లో అయ్యేటటువంటి కోల్డ్ లోకల్ విండ్సే మనం పూనా అండ్ పాంపెరో అని చెప్తాం, సౌత్ అమెరికా. ఓకే, అండ్ మిస్ట్రల్ అనేది నియర్నెస్ టు మెడిటేరియన్ సీ దగ్గర బ్లో అయ్యే వాటిని మనం మిస్ట్రల్ విండ్స్ అని చెప్తూ ఉంటాం, MISTRAL. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. సో చినుకులు ఏమో హాట్ లోకల్ విండ్స్ చెందినవి, పూనా, పాంపెరో, మిస్ట్రల్ ఏమో కోల్డ్ లోకల్ విండ్స్ చెందినవి. సో దిస్ ఇస్ ద మెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ లోకల్ విండ్స్. సో సీజనల్ విండ్స్ అండ్ లోకల్ విండ్స్ అర్థమైంది కదండి అందరికీ. సో సీజనల్ విండ్స్ ఆర్ నథింగ్ బట్ ద విండ్స్ దట్ ఆర్ బ్లోయింగ్ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ ద సీజన్, ఆర్ విచ్ వీ కెన్ సే దట్ సీజనల్ ఇన్ క్యారెక్టర్. Okay, and these winds they will bring the rainfall, so that they are called it as the monsoon winds also. The word monsoon has been derived from Arabic language, which is nothing but the meaning of mausam, means season, kalamu and ardham. So these two, I think it is very clear to everyone, seasonal winds and local winds. Coming to the first one, planetary winds. So it's the main concept. ఇక్కడ నుంచి మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లానెటరీ విండ్? అసలు ప్లానెటరీ విండ్ అంటే ఏంటి అంటే, ప్లానెట్ మనకి పేర్లోనే ఉంది, అంటే గ్రహం. అంటే మనం చెప్తూ ఉంటాం కదా, మనకి గ్రహాలు అనేవి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, జూపిటర్, ఇవన్నీ మనకి ప్లానెట్స్ ఉంటాయి. సో ఈ ప్లానెట్కి అక్రాస్గా కంటిన్యూగా రెగ్యులర్గా బ్లో అయ్యే విండ్స్ని మనం ప్లానెటరీ విండ్స్ అంటాం. వాట్ ఇట్ అన్నాడు? సో ప్లానెటరీ విండ్స్కి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏంటంటే, ద విండ్స్ దట్ బ్లో కంటిన్యూస్లీ అండ్ రెగ్యులర్లీ అక్రాస్ ది ప్లానెట్. సో ప్లానెట్కి అక్రాస్గా ఎలా బ్లో అవ్వాలి? 2 ఫ్యాక్టర్స్, కంటిన్యూగా రెగ్యులర్గా బ్లో అయినటువంటి విండ్స్ని వీఆర్ కాలింగ్ ఇట్ as ప్లానెటరీ విండ్. సో ఇక్కడ నేను టర్మ్స్ రాసానండి, కంటిన్యూస్లీ అండ్ రెగ్యులర్లీ. ఓకే, continuously and regularly blowing across the continent are called as the planetary winds. So వీటికి మళ్ళీ again the planetary winds, it is subdivided into 3 categories. One is trade wind, westerlies and polar easterlies. ఈ మూడింటిని కలిపి మనం ప్లానెటరీ విండ్స్ అంటున్నాం. ఎందుకు అంటే ఈ మూడు కూడా అక్రాస్గా ప్లానెట్కి అక్రాస్గా వెళ్తూ కంటిన్యూగా రెగ్యులర్గా బ్లో అవుతాయి కాబట్టి ట్రేడ్ విండ్, వెస్టర్లీస్ అండ్ పోలార్ ఈస్టర్లీస్ టుగెదర్ ఆల్ దీస్ 3 ఆర్ కాల్డ్ యాజ్ ప్లానెటరీ విండ్స్. మరి ఇప్పుడు ట్రేడ్ విండ్స్ అంటే ఏంటి, వెస్టర్లీస్ అంటే ఏంటి, పోలార్ ఈస్టర్లీస్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. సో అది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఈ డయాగ్రామ్ తెలియాలి. ఓకే, సో దీన్ని మనం ప్లానెట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్లానెటరీ విండ్కి సంబంధించిన టాపిక్ అండి. ఓకే, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్లానెటరీ విండ్ బట్ నాట్ సీజనల్ అండ్ లోకల్. ఓకే, దిస్ డయాగ్రామ్ ఈస్ రిలేటెడ్ టు ప్లానెటరీ విండ్స్, అక్రాస్గా ప్లానెట్గా బ్లో అవుతాయి కాబట్టి. ఓకే, ఇందులో మనం తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఇది తెలియాలంటే ఫస్ట్ మీకు ప్రెషర్ బెల్ట్స్ అనే కాన్సెప్ట్ తెలియాలి. ప్రెషర్ బెల్ట్, ఓకే, ప్రెషర్ బెల్ట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏరియాస్, ఓకే, ప్రాంతాలు. ఓకే, అయితే ఇప్పుడు మనం అక్రాస్గా ఒక ప్లానెట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్రెషర్ బెల్ట్స్ ఏంటో తెలుసుకోలేము. ఆ ప్రెషర్ బెల్ట్స్ కనుక మీకు పర్ఫెక్ట్గా అర్థమైతే దెన్ ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు లెర్న్ అబౌట్ ద ట్రేడ్ వెస్టర్లీస్ అండ్ పోలార్ ఈస్టర్లీస్. మరి ఇప్పుడు ఏంటి అసలు ప్రెషర్ బెల్ట్స్ ఎన్ని ఉన్నాయి అని తెలియాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెంటర్ నుంచి చూసుకుంటే దీన్ని మనం ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ అంటామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు తెలియాలండి పర్ఫెక్ట్గా, ఏ బెల్ట్ ఎక్కడ ఉంటుందో తెలిస్తే దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు ఐడెంటిఫై. ఫస్ట్ బెల్ట్ ఏంటంటే ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్. సో ఫస్ట్ బెల్ట్ ఇక్కడ రాసానండి, ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ ఈజ్ ద ఫస్ట్ బెల్ట్. ఓకే, నెక్స్ట్ దీని కొంచెం పైకి వెళ్తే ఓకే, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ అండి, ఇక్కడ రాసి చూడండి, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్. ఇక్కడ చూడండి, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్, ఇది సెకండ్ బెల్ట్, సెకండ్ ప్రెషర్ బెల్ట్. అలాగే ఇంకొంచెం పైకి వెళ్తే థర్డ్ వన్ సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్, ఇక్కడ కూడా రాసించండి, సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్. ఇంకొంచెం పైకి వెళ్తే పోలార్ హై ప్రెషర్ బెల్ట్, ఇది పోలార్ హై ప్రెషర్ బెల్ట్. సో ఇప్పుడు వీటిని మనం 4 ప్రెషర్ బెల్ట్స్ అని చెప్తూ ఉంటాం, ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్, సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్ అండ్ పోలార్ హై ప్రెషర్ బెల్ట్. మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే లో హైలో వస్తుంది చూసుకోండి, ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్, సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్, పోలార్ హై ప్రెషర్ బెల్ట్. అంటే మనకి ఇప్పుడు ఆల్టర్నేట్గా వస్తూ ఉంటుంది చూసుకోండి. ఈ 4ని కలిపి మనం ప్రెషర్ బెల్ట్స్ అని చెప్తున్నాం. ఒకటి ఇవి మీకు ప్లేసింగ్ కనుక కరెక్ట్గా అర్థమైతే ఇవి మనకు అర్థమవుతాయి. ట్రేడ్ విండ్స్ అంటే ఏ బెల్ట్ నుంచి ఏ బెల్ట్కి ఫ్లో అవుతాయి, వెస్టర్లీస్ ఏ బెల్ట్ నుంచి ఏ బెల్ట్కి బ్లో అవుతాయి, అలాగే పోలార్ ఈస్టర్లీస్ ఏ బెల్ట్ నుంచి ఏ బెల్ట్కి ఫ్లో అవుతాయి అని తెలియాలంటే ఫస్ట్ మనకి ఈ బెల్ట్స్ ప్లేస్మెంట్స్ అని తెలియాలి. సో ఫస్ట్ వన్ ఐఎమ్ టేకింగ్ ట్రేడ్ విండ్స్. సో జనరల్గా ట్రేడ్ విండ్స్, ఓకే,
సో అయితే దీని యొక్క మీనింగ్, సో జనరల్గా ఈ ట్రేడ్ అనేది కూడా మన ఇండియన్ వర్డ్ కాదండి. సో జనరల్లీ ద వర్డ్ ట్రేడ్ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ జర్మన్ వర్డ్ అండి. సో జనరల్గా ఇది ట్రేడ్ అన్న పదం మనకి జర్మన్ లాంగ్వేజ్ నుంచి తీసుకురావడం జరిగింది. ఇది మనకి బిట్ పేపర్లో అడుగుతూ ఉంటాడు. ఇన్ ట్రేడ్ మీన్స్ ద వర్డ్ ట్రేడ్ హ్యాస్ బీన్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అని అడుగుతూ ఉంటాడు. జర్మన్ వర్డ్. సో జర్మన్ వర్డ్లో ట్రేడ్ అంటే మనకి ట్రాక్ చేయడం అని అర్థం, ట్రాకింగ్. ఓకే, ఇక్కడ రాసి ఉంచండి. అకార్డింగ్ టు ద జర్మన్ లాంగ్వేజ్ ఆర్ అకార్డింగ్ టు జర్మన్ వర్డ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రాక్ అని అర్థం. సో మనకి బిట్ పేపర్లో ఎలాగైనా అడగచ్చు, ట్రేడ్ అంటే ఏంటని అడుగుతాడు, ట్రాక్ లేదా ట్రేడింగ్ అనేది ఏ వర్డ్ నుంచి వచ్చిందంటే జర్మన్ వర్డ్ అని చెప్పి అనాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ట్రేడ్ విన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి బ్లో అవుతాయి అని చూసుకుంటే, ఓకే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్లో ఈక్వటోరియల్ లో ప్రెషర్ జోన్కి పైన ఏముంది, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఉంది, అవును కదా. ఈ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్కి వైపు బ్లో అయ్యే విండ్స్ని మనం ట్రేడ్ విండ్స్ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్ ఆర్ నాట్? ఓకే, ద విండ్స్ దట్ బ్లో ఫ్రమ్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ టు ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్. చూసుకోండి ఇక్కడ యారో మార్క్స్ చూసుకోండి, ఎట్ నుంచి ఎట్ వెళ్తుంది చూసుకోండి. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ టు ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్, అండ్ దట్ టు ఏ డైరెక్షన్ వైపు వెళ్తుంది అంటే ఈస్ట్ వైపు వెళ్తుంది. చూసుకోండి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 ఉన్నాయి, అవునా కదా. సో యారో మార్క్ ప్లేసింగ్ ఎటువైపు ఉందంటే క్రాస్గా వస్తుంది. క్రాస్గా అంటే ఇలా వెళ్తున్నప్పుడు మనకి ఈస్ట్ వైపు వెళ్తుంది. కాబట్టి ఈ ట్రేడ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ట్రేడ్ విండ్స్ వల్ల ప్రపంచం అంటే ప్లానెట్లో అక్రాస్గా ఈస్టర్న్ సైడ్ ఉన్న కంట్రీస్కి బాగా రెయిన్ఫాల్ అనేది వస్తుంది. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ చెప్పినప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, రెయిన్ఫాల్ అన్నది ఈస్టర్న్ సైడ్ కంట్రీస్కి ఎందుకు బాగా వస్తుందంటే బికాస్ ఆఫ్ ట్రేడ్ విండ్స్. ఇప్పుడు అర్థం, ట్రేడ్ విండ్స్లో యారో మార్క్ టువర్డ్స్ ఎటువైపు ఉంది, ఫేసింగ్ ఈస్ట్ వైపు ఉంది. సో అసలు ట్రేడ్ విండ్స్ అంటే ఏంటంటే ద విండ్స్ దట్ బ్లో ఫ్రమ్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ టు ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ ఆర్ నోన్ యాజ్ ట్రేడ్ విండ్స్, అండ్ ద వర్డ్ ట్రేడ్ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ జర్మన్ లాంగ్వేజ్. ద మీనింగ్ ఈజ్ ట్రాక్. ఓకే, సో బికాస్ ఆఫ్ ట్రేడ్ విండ్స్ ఆల్ ద ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ద planet they will receive the heavy rainfall because of trade winds. What it or not? So next second kelletaptiki westerlies and okay, the next concept is about the westerlies. పేర్లో ఉంది. ఇప్పుడు వెస్టర్లీస్ అంటే టువర్డ్స్ వెస్ట్. చూసుకోండి ఇక్కడ యారో మార్క్ చూడండి, మళ్ళీ పైకి టువర్డ్స్ ద పైకి ఉంది. పైకి అంటే ఇటువైపు మనకి వెస్ట్కి వస్తుంది. ట్రేడ్ విండ్స్ అయితే అటువైపు వెళ్ళి ఈస్టర్న్ వైపు. ఓకే, అంటే ఈస్టర్న్ సైడ్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్ని కూడా రెయిన్ఫాల్ దేని వల్ల వస్తుంది, ట్రేడ్ విండ్స్ వల్ల. వెస్టర్న్ సైడ్లో ఉన్న కంట్రీస్ అన్ని కూడా రెయిన్ఫాల్ వస్తుందంటే బికాస్ ఆఫ్ వెస్టర్లీస్ వల్ల. కొట్టిటాను. మరి వెస్టర్లీస్ మన డెఫినేషన్ ఎలా చేయొచ్చు, మళ్ళీ డయాగ్రామ్ బట్టి మీరు చెప్పవచ్చు. ద విండ్స్ దట్ బ్లో ఫ్రమ్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ టు సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్. అర్థమైందా లేదండి? అందుకే మీకు ఫస్ట్ ఈ బెల్ట్స్ అన్నవి అర్థమైతే మీకు డెఫినేషన్స్ చాలా ఈజీ అండి. ద విండ్స్ దట్ బ్లో ఫ్రమ్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ టు సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్ ఆర్ నోన్ as westerlies, and because of this westerlies all the western countries they are experiencing a heavy rainfall. అంటే వెస్టర్న్ పార్ట్స్ ఉన్నటువంటి కంట్రీస్ అన్నిటికీ కూడా ఒక హెవీ రెయిన్ఫాల్ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ వెస్టర్లీస్ దట్ ఆర్ బ్లోయింగ్ ఫ్రమ్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ టు సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్ యాజ్ పర్ ద డయాగ్రామ్. బట్ ఇట్ అన్నాడు. ఇంకా థర్డ్ వన్ వచ్చేటప్పటికి పోలార్ ఈస్టర్లీస్. పేర్లోనే ఉంది మళ్ళీ పోలార్ ఈస్టర్లీస్ అన్నాడు. అంటే మళ్ళీ తిరిగి చూసుకోండి, యారో మార్క్ టువర్డ్స్ ద ఈస్టర్న్ వైపు ఉంటుంది. అంటే మీకు కలర్స్ ఎందుకు ఇలా డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నానంటే ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ అస్ టు ఐడెంటిఫై దట్. బట్ ఇట్ అన్నాడు. సో పోలార్ ఈస్టర్లీస్ అంటే పేర్లోనే ఉంది. పోలార్ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, పోలార్ హై ప్రెషర్ బెల్ట్ టు సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్కి వీచే గాలుల్ని మనం పోలార్ ఈస్టర్లీస్ అంటున్నాం. Got it or not? So the winds that blow from polar high pressure belt to subpolar low pressure belt are called as polar easterlies. Got it or not? So ఇవి మనకి ప్లానెటరీ విండ్స్ లో ఉన్నటువంటి 3 డెఫినేషన్స్, ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్ అండ్ పోలార్ ఈస్టర్లీస్. సో ఒకసారి డెఫినేషన్స్ ప్రకారంగా చూసుకుంటే ట్రేడ్ విండ్స్ ఆర్ నథింగ్ బట్ ద విండ్స్ దట్ బ్లో ఫ్రమ్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ టు ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ ఆర్ కాల్డ్ trade winds. The meaning of the word trade means track according to the German language. And coming to westerlies, the winds that blow from subtropical high pressure belt to subpolar low pressure belt are called as westerlies. And because of this westerlies, all the western countries are experiencing a heavy rainfall. And coming to the polar easterlies, the winds that blow from polar high pressure belt to subpolar low pressure belt are called as the polar easterlies. So by combining all these 3 winds together, we are calling it as a planetary winds. Got it or not? So this is about the main classification. So once again I am reminding about the hot and cold local winds. Please don't forget that one. So hot and cold local winds పేర్లు మనం ఐడెంటిఫై చేయాలండి. పూనా, ప్యాంపరో, మిస్ట్రల్ అనేవి కోల్డ్ లోకల్ విండ్స్, చినూక్ అండ్ లు అనేవి హాట్ లోకల్ విండ్స్. బట్ ఇట్ అన్నారు. సో ఇవి మనకి ప్రెషర్ బెల్ట్స్, ప్లానెటరీ విండ్స్, ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్, పోలార్ ఈస్టర్లీస్, సీజనల్ విండ్స్ అండ్ లోకల్ విండ్స్ లైక్ హాట్ అండ్ కోల్డ్ లోకల్ విండ్స్. అలాగే వాటి యొక్క డెరివేషన్స్. ఓకే, అంటే అక్కడి నుంచి డిరైవ్ అయ్యాయి.
ఇంకా లాస్ట్ కాన్సెప్ట్ ఫర్ టుడేస్ క్లాస్ ఇస్ అబౌట్ న్యూ టాపిక్. చూడండి ఇక్కడ మనకి ITCZ అని చెప్పి ఒక అబ్రివేషన్ కనబడుతుంది. ఓకే, లిజన్, సీ హియర్, ITCZ. సో ITCZ అంటే ఏంటంటే ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెన్స్ జోన్. ఓకే, ఏమంటాం దాన్ని మనం? ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెన్స్ జోన్ అని చెప్పంటూ ఉంది. అయితే ఇది ఎస్పెషల్లీ దేనికి సంబంధించింది అంటే మీకు జనరల్గా మీరు చెప్తే ఇంటర్ ట్రాపికల్ అని చెప్తున్నాం. ట్రాపికల్ జోన్కి ఇంకో పేరు మనకి ఈక్వటోరియల్ జోన్ అనొచ్చు కదండి, అవునా కదా? సో ఈక్వటోరియల్ జోన్ అన్నా ట్రాపికల్ జోన్ అన్నా మనకి రెండు ఒకటే. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈక్వటోరియల్ దగ్గర ఈ ప్రెషర్ బెల్స్ డయాగ్రామ్ బట్టి ఈక్వటోరియల్ దగ్గర ఏ ప్రెషర్ ఉంటుంది? లో ప్రెషర్, హై ప్రెషర్? లో ప్రెషరే ఉంటుంది. కాబట్టి ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెన్స్ జోన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ట్రాపికల్ అన్న వర్డ్ బేస్ చేసుకుంటే ఈక్వటోరియల్. కాబట్టి ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెన్స్ జోన్ దగ్గర ఏ ప్రెషర్ ఉంటుందని చెప్పొచ్చు మనం? లో ప్రెషర్ జోన్ అని చెప్పొచ్చు. బికాస్ ఈక్వటోరియల్ ఈజ్ హ్యావింగ్ లో ప్రెషర్. సో ఈక్వటోరియల్ అదర్ నేమే మనకి ట్రాపికల్ జోన్. అయితే ఇది ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెన్స్ జోన్ అంటే మనకి జనరల్గా టెంపరేచర్కి ప్రెషర్కి రిలేషన్ తెలియాలి ఇక్కడ. ఓకే, వీ హ్యావ్ టు నో ద బేసిక్ రిలేషన్షిప్ బిట్వీన్ టెంపరేచర్కి ప్రెషర్కి తెలియాలి. అది ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ బాగా అంటే సన్స్ రేస్ వల్ల బాగా ఈక్వటోరియల్ రీజన్ దగ్గర టెంపరేచర్ బాగా రికార్డ్ అవుతుంది. టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, రెయిన్ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఈక్వటోరియల్ రీజన్ చెప్తూ ఉంటాం, అవునా కదా? అయితే ఇక్కడ రెయిన్ఫాల్ పక్కన పెడితే ఈ టెంపరేచర్ ఎక్కువగా రికార్డ్ అవడం వల్ల అంటే సన్స్ యొక్క రేస్ డైరెక్ట్గా ఈక్వటోరియల్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపించడం వల్ల ల్యాండ్ బాగా హీటప్ అయిపోతుంది. సో దట్ టెంపరేచర్ విల్ బి ఇంక్రీజ్డ్ దేర్. అంటే టెంపరేచర్ బాగా పెరగడం వల్ల ఈ ఈక్వటోరియల్ జోన్లో ఒక లో ప్రెషర్ ఏరియా అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే టెంపరేచర్ పెరిగింది కాబట్టి ప్రెషర్ తగ్గిపోతుంది అక్కడ. సో వీ కెన్ సే దట్ దీస్ ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్ ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్ విత్ ఈచ్ అదర్ అని చెప్పొచ్చు. అంటే టెంపరేచర్ బాగా పెరిగింది. ఎందుకు పెరిగిందంటే బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ సన్స్ రేస్ మోర్ ఎఫెక్టివ్లీ ఆన్ ఈక్వటోరియల్ జోన్, ఏ లో ప్రెషర్ ఏరియా ఇస్ క్రియేటెడ్ ఇన్ ఈక్వటోరియల్ జోన్. అంటే టెంపరేచర్ ఎక్కువగా పెరగడం వల్ల మనకి లో ఏరియా అంటే ఒక లో ప్రెషర్తో ఒక ఏరియా అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే లో ప్రెషర్ ఏరియా ఫామ్ అయిందో దాని చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్ విండ్స్ ఉంటాయి, ఎయిర్, అవునా కదా? అవన్నీ కూడా హై ప్రెషర్తో ఉంటాయి. అవన్నీ ఒకసారిగా వచ్చి ఈ లో ప్రెషర్ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం దాన్ని ఏమంటాం అంటే జనరల్గా హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్కి ఎందుకు బ్లో అవుతాయంటే విండ్స్, ఇది వన్ ఆఫ్ ది రీజన్. బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఏ హెవీ అండ్ హై టెంపరేచర్ ఇన్ ఈక్వటోరియల్ జోన్, ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ లో ప్రెషర్ డెవలపింగ్ ఇన్ ద ఈక్వటోరియల్ జోన్. సో దట్ ద winds from the surrounding areas they will move towards that low pressure zone. ఆ ఫినామినన్ మనం ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెన్స్ జోన్ అని చెప్తూ ఉంటాం. ఇంటర్ ట్రాపికల్ అక్కడ మిక్సప్ అవుతూ ఉంటాయి. ఓకే, ఎందుకంటే బికాస్ ఆఫ్ higher temperature a low pressure area is developed, so that the air from the surrounding it will concentrate on that low pressure zone. That concept is called as intertropical convergence zone, so also known as equatorial దగ్గర మనకి low pressure. సో దిస్ ఇస్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ విండ్స్ అండ్. సో ఈ విండ్స్ అంటే ఇప్పుడు అర్థమైంది కదండి. సో మెయిన్గా ప్లానటరీ, సీజనల్ అండ్ లోకల్. ఇక్కడ కోడ్ రాసిన వన్స్ అగైన్ PSL. సో మళ్ళీ Pలో మనకి 3 టైప్స్: ట్రేడ్ విండ్స్ అండ్ వెస్టర్లీస్ అండ్ పోలార్ ఈస్టర్లీస్. అలాగే సీజనల్ అండ్ లోకల్. సీజనల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ మాన్సూన్ విండ్స్. ఆ తర్వాత ఇంటర్ట్రాపికల్ జోన్స్ అండ్ ప్రెషర్ బెల్ట్స్. సో ఇప్పుడు జనరల్గా చూసుకుంటే విండ్స్ క్లాసిఫికేషన్, pressure belts and their definitions, and intertropical zones and derivations. So maximum 80 to 90% of the topic has been covered about the classification of winds. And if you any doubts, you just please go through that one. And until then, take care, have a nice day, stay home, stay safe, have a nice day.